హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ప్రిపేర్ అయినట్లయితే మనకు మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్గా అడిగాడు, అసలు ఏ చాప్టర్ నుంచి ఎలా అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. అది కూడా సిబిటి 1కి సంబంధించి. మెయిన్స్ అనేది ఎలానో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ముందుగా మనం క్వాలిఫై అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో ప్రిలిమ్స్ నుంచి మనం మెయిన్స్కి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్లో మనం మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. సో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. సో దీంట్లో ముందుగా మన యొక్క కోర్స్ కూడా ఒకసారి చూద్దాం. సో కోర్స్ అనేది చివరిగా మాట్లాడదాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ పర్సన్ ఎర్న్స్ 16,000 per month and spends 80% of income and saves the remaining amount. If his income increased by 20% and expenditure by 10%, క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ఏంది ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ అని అడుగుతూ ఉన్నాడండి. ఒక వ్యక్తి నెలవారీ 16,000 రూపాయలు సంపాదిస్తే అతని ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడంట, మరి మిగిలిన మొత్తాన్ని ఆదా చేస్తాడు. అతని ఆదాయం 20% మరియు ఖర్చు 10% పెరిగితే అతని పొదుపులో పెరుగుదల ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అమౌంట్ని పక్కన పెట్టేసండి. మరి వాడు అడిగినటువంటి పర్సంటేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. నా యొక్క ఇన్కము, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ కన్సిడర్ చేస్తే ఇన్కమ్ అనేది 100గా కన్సిడర్ చేయొచ్చు కదా. మన యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడండి, అక్కడ 80% ఇచ్చాడు. మరి 80% ఇస్తే ఆటోమేటిక్గా మరి సేవింగ్ ఎంత ఉంటుందండి, 20%. అవునా? రైట్. ఇప్పుడు ఏమైందంట, తన యొక్క ఇన్కమ్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది. అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుందండి, 120 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 10% తన యొక్క ఖర్చు కూడా పెరిగింది. ఖర్చు అంటే ఏదైనా ఎక్స్పెండిచర్లో 80%లో 10% ఇంక్రీజ్ అయిందంట. మరి 80%లో 10% ఇంక్రీజ్ అయిందంటే 110 కదా. సో ఎంత ఇంక్రీజ్ అయింది అక్కడ, 88 అనేది వచ్చింది. మరి ఎంత సేవింగ్ ఉంటుంది సార్ అంటే, సో 100 అనుకోండి, 100లో 88 తీసేస్తే 12 ప్లస్ 20, సో ఓవరాల్గా 32 అయితే ఇంక్రీజ్ అయితే జరిగింది. అవునా? సో 20 ఫస్ట్ సేవింగ్, ఇప్పుడు 32 సేవింగ్. మరి ఎంత సేవింగ్ ఇంక్రీజ్ అయింది సార్ అంటే, సార్ 12 అనేది ఇంక్రీజ్ అనేది సేవింగ్ అయింది. దేనిపైన సార్ అంటే 20 పైన ఎంత పర్సంటేజ్ అనేది కాబట్టి ఇంటూ 100, రైట్? ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే సో 21లో 25, సో 12 ఎంత సార్ అంటే 60%. 12 5 ఎంత సార్, 60% అయితే మన ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ టైర్ 1 సో షిఫ్ట్ 2లో అడిగేటటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. సో ఇలాంటిది ఇంకొకటి చూద్దాం సార్ ఒకసారి. మాధవ్ bought an earn 42,000 and sold at a loss of 20%. With that amount the buy another item and sold at a profit of 30%. What is the total profit అని అడిగాడు. మాధవ్ ఒక వస్తువును 42,000 రూపాయలకు కొని దాన్ని 20% నష్టానికి విక్రయించాడు. ఆ మొత్తంలో అతను మరొక వస్తువును కొనుగోలు చేసి 30% లాభంతో విక్రయించాడంట. అయితే మొత్తం మీద లాభం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చినా ఫస్ట్ దాన్ని పక్కన పెట్టండి సార్. ఓకే? సో దాన్ని పక్కన పెట్టి ఎంత పర్సంటేజ్ ఇచ్చాడో దాన్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ మనకు డిస్కౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాసెస్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ అయినా సో A + B + AB/100 అనే ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోండి. సో డిస్కౌంటు అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. సో 20% లాస్ అన్నాడు. లాస్ అంటే ఏంటంటే నెగిటివ్, సో 20. 30% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి పాజిటివ్. సో నెక్స్ట్ ఏంటి, ప్లస్ అని రాయొచ్చు. ఏబి అంటే ఏంటి, మరి ఈ రెండు ప్రొడక్టే కదా అంటే మైనసే కదా వచ్చేది. సో 20 × 30/100 అండి. ఓకేనా? 2 zeros కి 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ చూడు 20 30 అంటే 10 వస్తుంది, -6 ఓవరాల్గా 4% వచ్చింది. మన దగ్గర ఉండే అమౌంట్ ఎంత అండి, వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 42,000 రూపాయలు. అంటే 100% అనేది 42,000 రూపాయలు, 42,000. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 4% ఈజ్ వాట్? సో 2 zeros క్యాన్సల్ అండ్ 4 × 0 అండ్ 4 2s 8. సో 08 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఎలిమినేట్. సో ఇక్కడ ఉంది 08 లేదు, 2 zeros ఉన్నాయి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొత్తం ప్రొడక్ట్ చేస్తే 40, 4 2s 8, 4 4s 16. అంటే ఫైనల్ ఆన్సర్ విల్ బి 1680. ఓకే, రైట్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సిటీ ఫర్ ద ఫస్ట్ 16 days అంట.
of January was 22 degrees and the average temperature for the last 16 days of the same month was 26 degrees. If the average of temperature for the entire month was 24 degrees, what was the temperature on the 16th డే అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఓవరాల్గా సో జనవరి మంత్లో మనకు 31 డేస్ ఉంటాయి, అవునా? మరి వాడేమన్నాడు అంటే 16 డేస్ అండ్ లాస్ట్ 16 డేస్ అంట. సో 1 2 3 సో అని రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 11 టర్మ్స్ తీసుకుందాం, లేదా ఒక 6 టర్మ్ తీసుకుందాం. ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 3 అంటాడండి. ఫస్ట్ 3 లాస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఒక 5 టర్మ్స్ తీసుకుంటే 1 2 3 4 5 అని తీసుకుందాం. స్టార్టింగ్ 3 టర్మ్స్ యొక్క యావరేజ్ ఈజ్ 10, లాస్ట్ 3 టర్మ్స్ యొక్క యావరేజ్ ఈజ్ 15, టోటల్ ఆఫ్ ది నెంబర్స్ యావరేజ్ ఈజ్ 10. వాడి ద 5th టర్మ్ అని అడుగుతాడు. సో అలాంటప్పుడు వాడు ఫస్ట్ 3 అన్నాడు, అదేవిధంగా లాస్ట్ 3 అన్నాడు. లాస్ట్ 3 అంటే ఇదేనా? అంటే మరి ఈ యొక్క 3 అనే నెంబర్ మనం ఎన్నిసార్లు కన్సిడర్ చేస్తున్నాం? ఇక్కడ 2 టైమ్స్ కన్సిడర్ చేస్తూ ఉన్నాం. మరి దానినే ఈ టోటల్ నుంచి దాన్ని డబల్ టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి దీన్నే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏమన్నాడు? 31 డేస్ అన్నాడు, అందులో 16 అంట. 16 డేస్ యొక్క టెంపరేచర్ ఎంత ఇచ్చారు సార్ అంటే సో 22 డిగ్రీస్. ఓకేనా? టోటల్ ఏమొస్తుంది? 16 2 = 32, 16 2 = 32 అంటే 352. ఓకే, అండ్ రిమైనింగ్ 16 డేస్ యావరేజ్ ఈస్ ఎంత ఇచ్చారు సార్ అంటే 26 అంట. ఓకే, 16 6 = 96, 16 2 = 32, దట్స్ 41 అండి. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 32 వస్తూ ఉన్నాయి డేస్ అనేవి. మరి టోటల్ సమ్ ఎంత సార్ అంటే 8 6 7. ఓకేనా? మరి జనవరి నెలలో ఎన్ని డేస్ ఉంటాయి అసలు మనకు? 31 × 24, 4 1 4, 4 3 12, 2 1 2, 2 3 6, సో 4 4 7. ఓకే, సో దీంట్లో నుంచి తీసేయవచ్చు కదా మరి. అంటే 768 - 744 ఎంత వస్తుంది సార్? 24 డిగ్రీ సెంటీగ్రేడ్. 24 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది ప్రాసెస్ మెథడ్. మరి ఇంతలా చేయాలంటే అవసరం లేదండి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 16 యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు సార్? 22. అండ్ లాస్ట్ 16 యావరేజ్ ఎంత ఇచ్చాడు సార్? 26. అండ్ 31 డేస్ యొక్క యావరేజ్ కూడా ఎంత ఇచ్చారు సార్? 24. ఓకే, ఓన్లీ చెక్ ఇట్ వన్స్ ప్లేస్ అండి, ఓన్లీ వన్స్ ప్లేస్. 6 2 = ఎంత? 12, ఫస్ట్ డిజిట్ ఈజ్ 2. 6 6 = ఎంత? 36. మరి 6 - 2 అంటే ఏమొస్తుంది? 4. ఓకే, సో 4 × 1 = 4, బోత్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. 4 4 ఈక్వల్ అయినా. సో 4 అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సో ఇదంతా కూడా ప్రాసెస్ మెథడ్. ఓకే, ఇదంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే మన ఆన్సర్ అనేది సెకండ్లో వచ్చేస్తుంది, రైట్? సో 1 మోర్ చూద్దాం. Varun and Sandeep started for a car race from the same point in the same direction and the same time on a circular track of length 1635 meters at speed of 90 km/h and 108 km/h respectively. After how much time will they meet again for the first time అని అడుగుతాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకుంటారంట. సో ఒక సర్క్యులర్ ఇలా ఉంటే వాళ్ళిద్దరూ దీని యొక్క డిస్టెన్స్ ఎంత సార్ అంటే 1635 అంట. ఓకేనా? దీని యొక్క చుట్టుకొలత ఎంత? 1635. అండ్ స్పీడ్లు ఇచ్చారు ఏమని? ఒకటి 90 km/h, ఇంకొకటి 108 km/h. ఏమన్నారు? ఇద్దరు కూడా ఒకే దిశలో ఒకటే టైంలో వెళ్తూ ఉన్నారు. అంటే సేమ్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటండి? మరి సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేయాలి, సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేయాలి. ఓకేనా? ఈ పాయింట్ కూడా మనకు అవసరం, రైట్? సో ఇక్కడ చూడండి 108 ఇచ్చాడు, ఇంకోటి 90 ఇచ్చాడు. మరి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 18 km/h. 18 km/h. ఓకే, సో డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ వచ్చేసి నాకేం కావాలా? టైం అడిగాడు. టైం కావాలంటే టైమేనా? రైట్. సో ఎంత సమయం అన్నా? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎంత సార్ అంటే సో 1635 ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత సార్? సో 18 × 5/18 ఇంటూ టైం పీరియడ్.
సో 18కి 18 క్యాన్సిల్, దెన్ 5 టేబుల్ విల్ బీ, సో 5 టేబుల్లో 5 3s are 15, 5 2s are 10, 5 7s are 27. సో 327 will be the answer. Option B is the correct answer అవుతుంది, రైట్. సో వన్ మోర్ చెక్ చేద్దాం. The area of a right angle isolation triangle is 50 square units. What is the length of its హైపోటెనస్ అని అడుగుతా ఉన్నాడండి. ఒక ద్విబాహు లంబకోణ త్రిభుజ వైశాల్యం 50 చదరపు మీటర్లు అంట. దాని కర్ణం పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో ఒక లంబకోణం ఇచ్చాడు వాడే కాబట్టి దీన్ని ఇలా తీసుకుంటే, సో దీని యొక్క కర్ణం అడిగాడు కాబట్టి √2a అనేది మనకు అవుతుంది. త్రిభుజ వైశాల్యానికి అసలు ఏంటి, హాఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు వాల్యూ మనకి ఇచ్చేసారు అక్కడ, దెన్ ఏరియా, అవునా, రైట్. సో ఏమొచ్చింది మరి ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 50. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత సార్, 100. ఏ ఏమవుతుందండి, 10. ఏ ఏమవుతుంది, 10. మరి మనకి ఏం అడిగాడు సార్ అంటే కర్ణం అడిగాడు. కర్ణం అంటే డయాగ్నల్ అడిగాడు మనకు, ఓకేనా. డయాగ్నల్ అంటే ఇదే కదా. సో ఏమొచ్చింది సార్, √2a అడిగాడు కాబట్టి √2 × 10 దట్ ఈక్వల్స్ టు 10√2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా. ఎస్. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్లో అడిగేటటువంటి క్వశ్చన్సే, అన్ని టైర్ 1లోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనండి, ఓకే. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 8 centimeters అండ్ హైట్ ఈజ్ 14 centimeters, దెన్ వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అని అడిగాడు. సో ఇలాంటివి అడిగినప్పుడు పై వాల్యూ మనకు అనేది కనిపిస్తే, సో ఆప్షన్ 2 ఎలిమినేషన్ అనేది ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి. సో ఎలిమినేషన్ ఏమైనా అవుతుందా లేదా, అయితే డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనం చూజ్ చేయొచ్చు. ఏ విధంగా సార్ ఒకసారి చూద్దాం. సో 11 మల్టిపుల్ కావాలి అంటే, సో ఆల్టర్నేటివ్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ అనేది 11 అయి ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 2 + 8 is 10, 7 + 4 is 11. డిఫరెన్స్ విల్ బి 1. 1 అనేది 11 మల్టిపుల్ కాదు కదా. సో 2 + 8 is 10 మైనస్ 6 + 6 is 12. డిఫరెన్స్ is 2. ఇది కూడా కాదు. సో 2 + 4 7 is 7. సో 6 + 4 is 10. డిఫరెన్స్ విల్ బి 3. ఇది కూడా కాదు. సో 2 + 1 is 3 మైనస్ 8 + 4 is 14. సో దట్ ఈక్వల్స్ టు 11. సో 11 ఈజ్ మల్టిపుల్ బై 11. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది వితౌట్ సొల్యూషన్, ఓకే. మరి ఒకవేళ డైరెక్ట్గా ఎలా చేయాలి సార్ అంటే ఎలా చేసేస్తాం. మరి ఫార్ములా బేస్డ్ వాడు అడిగింది ఒకవేళ రెండు ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి. సో స్తూపం యొక్క ఘనపరిమాణం అడిగాడు. సో వాల్యూమ్ ఈక్వల్స్ టు సో πr²h, ఓకే. సో 22/7 ఇంటూ 8 × 8 ఇంటూ హెచ్ ఎంత సార్ అంటే 14. సో క్యాన్సిలేషన్ చేద్దాం. సో 7 1 7 2. సో 64 × 44. సో 4 4 16 4 6 24 25. సో ఫస్ట్ డిజిట్ విల్ బి 6 రావాలి. ఇక్కడ 4 ఉంది, రిమైనింగ్ అన్నీ 6 ఉన్నాయి. సో రైట్, అగైన్ 6 5 2. సో 6 8 2 2816. 2816 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, ఓకే. సో రైట్, ఇవన్నీ కూడా మనకు టైర్ 1లో అడిగేటటువంటి క్వశ్చన్స్ అండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి ఎలాంటివి అడిగాడు. సో ఇఫ్ tan t ఈక్వల్స్ టు 1/3 దెన్ వాట్ విల్ బి ద secant θ అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్, secant θ అడిగాడు కాబట్టి సో ఒక ఇలా ఉంటే సో ఇదేమవుతుందండి, హైపోటెన్స్ బేస్ అండ్ పి. సో మరి ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే secant θ. secant θ అంటే ఏంటి, secant t ఈక్వల్స్ టు హైపోటెన్స్ బై బేస్. హైపోటెన్స్ బై బేస్. హైపోటెన్స్ కావాలంటే ఇది బేస్ ఎంత ఇచ్చాడు మనకు 3, ఇదేమి ఇచ్చాడు 1, ఓకేనా. మరి ఇది ఒకసారి చూద్దాం. హైపోటెన్స్ కావాలంటే దీన్ని ఏబిసి అనుకుంటే సో AB² ప్లస్ BC² ప్లస్ AC². సో ఇది 1² ప్లస్ 3². సో A². సో 10 ఈక్వల్స్ టు AC². దెన్ AC ఈక్వల్స్ ఎంత సార్ అంటే √10.
అంటే దీని యొక్క వాల్యూ √10 అనేది అవుతుంది, అవునా? మరి ఏం అడిగారు మనకి ఇక్కడ సీకెంట్ థీటా. సో √10/3 బేస్ 3 కాబట్టి ఆప్షన్ డి విల్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ ఏనండి, బట్ కొంచెం ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. when 28735,429 is divisible by 9, find the remainder without doing the యాక్చువల్ డివిజన్ అంట. యాక్చువల్ డివిజన్ అంటే ఏంటంటే, సో అంటే నార్మల్గా చేస్తాం కదా. సో 28735,429, సో ఇలా 9తో డివిజిబుల్ చేస్తే చివరి ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఏంటి అని అడుగుతున్నాడు, బట్ ఎలా చేయొద్దు అంటున్నాడు. మరి ఎలా చేయాలి సార్ అంటే, సో మనకు డివిజిబిలిటీ రూల్ అనేది వచ్చు. డివిజిబిలిటీ రూల్ వచ్చు కదా. ఏంటి సార్ అంటే, సమ్ ఆఫ్ ది యూనిట్స్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 9. ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ మిగిలిపోతే అదే మన యొక్క రిమైండర్గా కన్సిడర్ చేస్తాం. ఇచ్చే నెంబర్ చూడండి 28735,429. ఇప్పుడు ఏదైనా క్యాన్సిలేషన్ అయితే 9 ఫస్ట్ పక్కకు తీసేసేయండి. 9 క్యాన్సిల్, 7 + 2 9 క్యాన్సిల్, 5 + 4 9 క్యాన్సిల్. సో 10 13 అయితే మిగిలింది మన దగ్గర. 13/9 అంటే రిమైండర్ ఎంత సార్? రిమైండర్ ఎంత? 4. అంటే ఆన్సర్ విల్ బి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఇలా చేయమంటా ఉన్నాడు కానీ ఇలా కాదు అంట. ఓకే, రైట్. సో వన్ మోర్ చూద్దాం. The given bar graph show the number of students enrolled in Institute of A and B during 5 years, 2018 to 2022. Find the ratio of the total number of students enrolled in Institute B in 2019, 2020, 2022. The total number of students enrolled in Institute of A 2018, 2020, 2020. అంటే బి మరియు ఏల యొక్క రేషియో అడుగుతూ ఉన్నాడు. ఎలా? సో కొన్ని సంవత్సరాలు ఇచ్చి ఆ సంవత్సరాల మధ్య రేషియో అడుగుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడిగింది ఇక్కడ ఎవరంటే, బ్లూ ఎవరైతే ఉంది అది ఏ అండి, ఈ ఆరెంజ్ ఉన్నది బి అని అర్థం. మనకు బీకి అడిగాడు ఫస్ట్ 19, 20, 22. సో 19, 20, 22. సో ఆరెంజ్ కలర్ ఏవే ఉందో తీసుకుందాం. సో ఫస్ట్ 350 అండ్ 375 అండ్ 200. సో ఏమవుతుంది? సో 5, 12, 9 అంటే సో బి ఈజ్ టు ఏ. సో బి ఏంటి సార్? 925 అయితే మన ఆన్సర్. సో 925 ఈజ్ టు ఏ ఎంత సార్? ఏ ఇయర్స్ అడిగాడు. ఏ విల్ బి సో 2018 and 20, 18, 20 and 21. సో ఆన్సర్ 150 and 300 and 250. సో టోటల్ సో 0, 0, 6 + 4 is 700. సో ఓవరాల్గా 700. సో 11. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కదా 5 టేబుల్లో. సో 5 1 జా, 5 8 జా, 5 5 జా, 5 14 జా, 5 3 జా, 5 7 జా, 5 2 జా, 5 8 జా. సో 37 × 28 ఆప్షన్ బి. సో అడిగేటటువంటిది ఏ ఇయర్లకు అడిగాడు, ఎవరెవరికి అడుగుతూ ఉన్నాడు మాత్రమే అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు మనకు ఆన్సర్ అయితే ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ద గివెన్ చార్ట్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఇన్ ద ఇయర్ 2021. ఇఫ్ ద టోటల్ production in the year 2021 was some x value, then what will be the central angle of the sector representing the production of type D cars in 2021 అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఒక సర్కిల్ అనేది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్? 100%కి ఈక్వల్. అదేవిధంగా ఒక సర్కిల్ అనేది ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్? 360 డిగ్రీస్కి ఈక్వల్. అంటే 100% అనేది ఎప్పుడు కూడా 360 డిగ్రీస్కి ఈక్వల్. మనం అడిగింది ఏంటి? డి కార్స్ అడిగాడు. డి యొక్క పర్సంటేజ్ ఎంత? 20% ఇస్ వాట్? ఓకే, దట్స్ ఇట్. సో 20/100 × 360 degrees. So 2 zeros ki 2 zeros cancel. 2 × 36 is 72 degrees. 72 degrees will be option B is the correct answer అవుతుంది. ఓకే, సో రైట్. వన్ మోర్ చూద్దాం. సో ఎక్కువగా బార్ గ్రాఫ్, పై చార్టు, టేబుల్ చార్టు
వీటిపైన కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఏ సెక్టర్ ఆఫ్ ఆర్క్ లెంత్ ఈజ్ 11 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఫ్రమ్ ఏ సర్క్యులర్ ఫర్ రేడియస్ 15.75 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ అని అడుగుతూ ఉన్నాడు. సో ఈ క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ తెలియచేయండి, రైట్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మన దగ్గర 499కి అయితే అందించడం జరుగుతూ ఉంది కోర్సెస్ అనేవి. సో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్కటి కూడా మీకు 6 నెలల వ్యాలిడిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ ఆల్సో మీకు టైర్ 1 అండ్ టైర్ 2 మీకు అందించడం జరుగుతూ ఉందండి. సో 1 year వ్యాలిడిటీ కావాలంటే 1500, 6 months వ్యాలిడిటీ కావాలనుకుంటే 749. సో మనకు ఆల్రెడీ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఓకేనా, మంచి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో 12,000 వేకెన్సీస్ ప్లస్ అయితే వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అండ్ లాస్ట్ డేట్ అనేది సో ఎక్స్టెండ్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసి ప్రతి ఒక్క సిలబస్ పైన అదేవిధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన మీరు పూర్తిగా నేర్చుకుంటే సో ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా లేదా ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్, రిమైనింగ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అన్నింటినీ కూడా మన యొక్క ఛానల్ అయితే అందించడం జరుగుతూ ఉందండి. సో అన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మాత్రమే అందిస్తూ ఉన్నాం. ఎంతకు మునుపు జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కటి కూడా అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్ మరీ ఇవ్వడం జరిగింది, రైట్. సో అదేవిధంగా 1 lakh బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మీకు పీడిఎఫ్ అంటే ఎగ్జామ్ పెడతాం, అదేవిధంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం చదువుకోవడం కోసం. సో ఇంకా ఎవరైనా సరే మనకు కోర్స్ చూడకపోతే వెంటనే ప్లేస్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ను విజిట్ చేయండి. సో కోర్సెస్ చూడండి, డెమో వీడియో చూడండి, నచ్చితే పర్చేజ్ అయితే చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.